నమస్కారం గురుగారు. నమస్కారం. నేను కారేపల్లి నుంచి వచ్చానండి. సతీష్ కుమార్ నా పేరు. ఇది సీడ్ బాల్స్ అంటే ఏంటి సార్? సీడ్ బాల్స్ అంటే ఇప్పుడు మట్టి, ఎరువు, దాంట్లో విత్తనం కలిపి ఒక బంతిలాగా చేస్తాం. దాన్ని సీడ్ బాల్ అంటారు. ఈ ఈ అలా తయారు చేస్తున్నాం. 1,00,000 సీడ్ బాల్స్ చేయాలని చేస్తున్నాను. మీకు ఈ ఉద్దేశం ఎలా వచ్చింది సార్? ఉద్దేశం అంటే ప్రకృతి మనకు అన్నీ నేర్పుతుంది. ఎండలు ఎలా ఉన్నాయి? మీ కారేపల్లిలో లేదు ఎండ? భారీగా ఉంది. ఆ భారీ ఎండ మరి ఎలా తగ్గాలి? మీలాగా అందరూ కూడా ఎండలు మండిపోతున్నాయి అనుకున్న వాళ్ళే ఫ్యాన్లు వేసుకొని అయ్యో అమ్మో అనుకుంటున్నారు. శక్తి కలిగిన వాళ్ళు కూలర్ కొన్నారు, ఇంకా శక్తి కలిగినటువంటి వాళ్ళు ఏసీలు కొన్నారు. కానీ అసలు ఈ ఎండలు ఎలా తగ్గాలని ఆలోచించాలి. అలా ఆలోచిస్తే మాకు తోచింది ఏమిటంటే చెట్లు పెంచాలని. అందుచేత ఈ చెట్లను పెంచటం కోసం, అంటే మొక్కలు ఉత్పత్తి అవ్వాలి ప్రకృతిలో. ఫారెస్ట్ తగ్గిపోతుంది రోజు రోజుకి. ఈ ఫారెస్ట్ని మళ్ళీ పూర్వస్థితికి తీసుకురావాలి. ఈ ఎన్ని చేయాలని అంచనా పెట్టుకున్నారండి మీరు? మేము 1,00,000 చేద్దాం అనుకున్నాం. మరి చేశాక వీటి ఏం చేయాలనుకుంటున్నారు? వీటిని మేము వర్షాలు వచ్చిన తర్వాత ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, దాంట్లో ఇసిరేస్తాం అనమాట. వేస్తే అక్కడ అన్నింటిలోంచి మొక్కలు వస్తాయి. మొన్న ఫారెస్ట్ అధికారులు వచ్చారు. 1,00,000 సీడ్ బాల్స్కి 1,00,000 మొక్కలు వస్తాయి, ఈ ఒక్క బాల్ కూడా వృధా పోదని చెప్పారు. వాళ్ళు చూశారు చేసే విధానం. ఒక శాస్త్రీయ పద్ధతిలో మట్టి ఎంత కలపాలి, వర్మి ఎంత కలపాలి, అలా కలుపుతూ చేస్తున్నాం అన్నమాట. కాబట్టి వేస్టేజ్ ఉండదు. మరియు ఇంకోటి ఏమిటంటే 1,00,000కి ఇంకొంచెం ఒక 5,000 10,000 ఎక్కువే చేస్తున్నాం. కొంత వేస్ట్ అయినా ఒకటియారా మాకు టార్గెట్ 1,00,000 ఖచ్చితంగా ఉండాలని చేస్తున్నాను అనమాట. ఒక విషయం ఏం చెప్తున్నానంటే, నేను శివరాత్రి రోజు 1,00,000 దీపాలు వెలిగించామంటారే, 1,00,000 దీపాలు వెలిగిస్తే ఎంత పుణ్యం వచ్చిందో, ఆధ్యాత్మికంగా అది పుణ్యము. సామాజికంగా లౌకికంగా ఈ 1,00,000 మొక్కలు నాటడం వల్ల సమాజానికి అంతకంత ప్రయోజనం వస్తుంది అన్నమాట. ఆ పుణ్యం కనపడదు, ఈ ప్రయోజనం కనిపిస్తుంది. అందుచేత మాది సద్గురు ఫౌండేషన్ కనుక ఈ దీంట్లో సామాజిక సేవా కార్యక్రమాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. వాటితో పాటు సంవత్సరానికి ఒకటి మేము సామాజిక సేవా కార్యక్రమం టేకప్ చేస్తాం. ఈ సంవత్సరం ఈ 1,00,000 బాల్స్ ద్వారా 1,00,000 మొక్కలు రావాలి, ప్రకృతికి జత చెయ్యాలి అనుకున్నాం. అంతా కలిసి సేవ చేస్తున్నాం. ప్రయత్నం మాది, ఫలితం భగవంతుడిది. చాలా గొప్పగా ఉందండి కార్యక్రమం. మరి ఒక్క ఇయరేనా అండి, మరి ముందు కూడా కొనసాగిస్తారా? ఇప్పుడు మేము ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సేవ టేకప్ చేస్తాం. ఒక సంవత్సరం రక్తదానం చేసాం, ఒక సంవత్సరం ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసాం. అట్లా ఒక్కొక్క సంవత్సరం ఒకటి చేస్తుంటాం. ఈ సంవత్సరం టేకప్ చేసాం. భగవద్ అనుగ్రహం మళ్ళీ వచ్చే సంవత్సరం మరొకటి అలా చేస్తూ వెళ్తూ ఉంటాం. ఇది నిరంతర ప్రక్రియ. శ్రీ సద్గురు ఫౌండేషన్ సేవ అనేది నిరంతర ప్రక్రియ, అలా సాగుతూనే ఉంటుంది. ఏది చెయ్యాలి అని ఎప్పటికప్పుడు ఆలోచన చేసి చేస్తుంటాం. స్వామి అది అనుగ్రహిస్తే అది చేసుకుంటూ వెళ్తారు. స్వామి అనుగ్రహం ఉంటుంది, సత్సంగ సభ్యుల సహకారం ఉంటుంది. అలా సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా సాగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ 1,00,000 సీడ్ బాల్స్కి అందరూ స్వచ్ఛందంగా వచ్చి చేశారా సార్? మీరు ఏమన్నా సొంతంగా ఏర్పాటు చేసి? అందరూ స్వచ్ఛందంగా, అందరూ పిల్లలందరూ కూడా వచ్చారు. కాకపోతే వాళ్ళు రోజుకు 50 మంది, వాళ్ళకు భోజనాలు మాత్రమే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వాళ్ళే సొంత ఖర్చులు పెట్టుకొని ఆటోల్లో, కార్లల్లో, బండ్ల మీద వచ్చారు. ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా శ్రద్ధగా చేస్తున్నారు. స్వచ్ఛందంగా చేసే సేవ ఇది. ఇది ఇంత దిగ్విజయంగా జరగడానికి మీ మనసుకి ఏమనిపిస్తుంది సార్? మంచి పని ఎప్పుడూ సక్సెస్ అవుద్ది అనిపిస్తుంది. ఫౌండేషన్ నుంచి ఎన్నో కార్యక్రమాలు ఇప్పటి వరకు టేకప్ చేసాం, అన్నీ సక్సెస్ అయినాయి. మానవ ప్రయత్నానికి దైవ అనుగ్రహం తోడవుతుంది. సక్సెస్ అయినాయి అన్నీ, ఇది కూడా సక్సెస్ అవుతుంది. అదండి, మేము కూడా కారేపల్లి నుంచి వచ్చినాం. ఇది ఎక్కడా లేదు, ఇంత గొప్పగా ఈ కార్యక్రమం ఎలా ఆలోచన వచ్చిందా అని ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది సార్. అవును, ఇక్కడ ఏమిటి అంటే
బాధలు అందరూ పడుతుంటారు. ఈ బాధలకి పరిష్కారం ఏమైనా ఉన్నదా అని కొందరు ఆలోచిస్తూ ఉంటారు. అట్లా మేము ఆలోచిస్తే ఎండ గురించి ఆలోచిస్తే ఇదొకటి పరిష్కారంగా తోచింది. చాలా గొప్పగా ఉంది సార్ ఈ కార్యక్రమం. ఇలాంటి మరెన్నో చేయాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. చాలా సంతోషం అండి. మీరు కూడా లోకానికి ఈ ఇంటర్వ్యూ ద్వారా సార్ ఇలా సేవ చేయొచ్చు, మనం కూడా చేయొచ్చు అనే ఒక ప్రేరణ లభిస్తుంది. తద్వారా మరొక ప్రాంతంలో మరొక సంఘం వారు కానీ ఒక నలుగురు మంచి మనసున్న వాళ్ళు కూర్చుంటే 1000 తయారు చేయలేరా? ఈజీగా అయితే సార్ ప్రయత్నం చేయాలి. మొదట అడుగు వేయటమే కష్టం. మొదట అడుగు వేస్తే తర్వాత అడుగులు అవే పడతాయి. 1,00,000 తయారు చేయలేకపోవచ్చు, మీరు 1000 తయారు చేయలేరా? 100 చేయలేరా? మీ ఊళ్ళో మట్టి ఉండదా? మీ ఊళ్ళో వర్మి 550 రూపాయలు బ్యాగ్. ఒక బ్యాగ్ కోరాల మట్టి, 2 పాళ్ళు మట్టి, 1 పాలు వర్మి కలపాలి. చక్కగా పూరి ఉండ చేసినట్టు చేయాలి. దాంట్లో పెద్ద గింజ అయితే 1, చింతగింజల వంటివి, చిన్న చిన్న గింజలైతే 2-3 పెట్టాలి. ఇలా ఉండలాగా చెయ్యాలి. చేసి ఎండబెట్టాలి. ఇలా ఎండబెట్టుకోవాలి. పెట్టుకొని వర్షం వచ్చిన తర్వాత దాన్ని అట్లా త్రో చేయాలి, అంటే విసిరివేయాలి. దీని నుంచి మొక్క వస్తుంది. దీంట్లో ఎరువు ఉంది కాబట్టి బలంగా పెరుగుతుంది. ఖచ్చితంగా అది చెట్టు అవుతుంది, వృక్షం అవుతుంది, మహావృక్షం అవుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇదేదో స్వార్థం కోసం చేసేది కాదు, ఇది వ్యాపారం కోసం చేసేది కాదు. ఇది ప్రకృతి కోసం. కాబట్టి ప్రతి మొక్క బ్రతుకుతుంది, ప్రతి మొక్క చెట్టు అవుతుంది, ప్రతి చెట్టు వృక్షం అవుతుంది, ప్రతి వృక్షము మహావృక్షం అవుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీ ప్రాంతాల్లో కూడా చెయ్యండి. ఇది చాలా సులభం. మేము చేసి చూపిస్తున్నాం కాబట్టి మీరు చెయ్యండి. ఈ ప్రకృతికి 4 మొక్కలు జత చెయ్యండి. మనిషి జీవితం స్వల్పం, వృక్షాల జీవితం చాలా ఉంటుంది. కాబట్టి మనం ఈ లోకంలో ఉండవచ్చు, ఉండకపోవచ్చు, ఒక రోజున వెళ్ళిపోవచ్చు. ఎవరు శాశ్వతంగా ఇక్కడ ఉండరు. కానీ వృక్షాలు శాశ్వతంగా ఉంటాయి. మానవాళికి అది మేలు చేస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, నీడనిస్తుంది, సకాలంలో వర్షాన్ని ఇస్తుంది. ఇట్లా అనేక ఉపయోగాలు ఉన్నాయి చెట్ల వల్ల, అడవుల వల్ల. కాబట్టి ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళందరూ కూడా మీ ప్రాంతాల్లో చెయ్యండి. ఇది చాలా సులభం అని మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీకు కూడా ఇంటర్వ్యూ చేసేందుకు ధన్యవాదములు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు సార్. మంచిదండి, ధన్యవాదములు. ఓం సాయిరామ్.